ఇంతకీ నువ్వేం ఇంజెక్షన్ ఇచ్చావమ్మా? నేను టెకెట్రాన్ ఇచ్చాను డాక్టర్. టెకెట్రానా? ఓ మై గాడ్, నువ్వు ఇచ్చింది టెకెట్రాన్ కాదు, స్కోలిన్. డాక్టర్ నేను ఇంజెక్షన్ ఇవ్వలేదు డాక్టర్, నేను ఇవ్వలేదు. బుజ్జి వెంటనే నువ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకురా. అలాగే. అమ్మా ఏమండి ప్లీజ్ ఈ మందులు తొందరగా ఇవ్వండి. టెకెట్రాన్ బదులు స్కాలిన్ ఇచ్చి నా అల్లుడిని ఎందుకు చెప్పాలనుకున్నావు? లేదండి నేను ఇంజెక్షన్ ఇవ్వలేదు, నన్ను నమ్మండి. తొందరగా ఇవ్వండి. స్వాతి సూర్యాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందండి, తను చంపడం ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కనుకనే చంపుతోందమ్మా. తనకి దక్కని వాడు నా కూతురు కూడా దక్కడానికి వీల్లేదని చంపేస్తోంది. ఇవ్వను. జయభూషణ్ రావు గారు, ఈ బ్లాస్టింగ్ తీవ్రవాదుల పనేనని మా డిపార్ట్మెంట్ అనుమానిస్తోంది. ఎస్పీ గారు, అసలు తీవ్రవాది ఇక్కడ ఉంది. నా అల్లుడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని చూస్తోంది. దీన్ని అరెస్ట్ చేయండి. లేదండి నేనేం చేయలేదు, నాకేం తెలీదండి. ఎవరిని అరెస్ట్ చేసేది? ఉగ్రవాదివి తీవ్రవాదివి నువ్వు. స్వాతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రాణం పోసే విద్య నేర్చుకుంది కానీ ప్రాణం తీసే విద్య నేర్చుకోలేదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కవరింగ్ చేస్తావేంటి? ఎస్పీ గారు అగో, ఆ అమ్మాయి మీద చేయబడిందా నరుకుతా. మధు నాకేం తెలీదు మధు, సూర్యాన్ని చంపాలని చూస్తున్నారు. ఇందులో ఏదో మోసం ఉంది. మధు నా మాట నమ్ము. సూర్య 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 వదలండి. నేనేం చేయలేదు. తొందరగా వాడు చచ్చాక ఫోన్ చేయండి. మీ సూట్ కేసు మీకు అందుతుంది. అలాగే సార్. నీ సాక్షిగా మా ప్రేమ మొదలైంది. నువ్వే మా ప్రేమను కాపాడాలి, నువ్వే నీ బిడ్డను కాపాడుకోవాలి. నీకే కాదురా, లేరా సూర్యం, వాళ్ళు స్వాతిని తీసుకెళ్ళిపోయారా? సార్, నా తల పగలగొట్టి మందులు తీసుకెళ్ళాడు.
సూర్య వద్దురా, ఇన్నాళ్ళు ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళాం. ఇవాళ వాడిని చంపి హంతకుడిగా వెళ్ళొద్దు. అరెస్ట్ దెమ్. డాడీ వెళ్లే ముందు ఒక్క నిమిషం. జైలుకి వెళ్ళబోతున్న మీరు నా పెళ్లి చూడటానికి వస్తారో రారో నాకు తెలియదు. మీరు అంగీకరించిన పెళ్లి కనుక మీ కళ్ళ ముందే మేమిద్దరం ఒకటవుతున్నాం. ఒక్క నిమిషం, అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది.